you for giving this time to reply. మా లేబర్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఆలోచనతోని తెలంగాణ రైజింగ్ 2034లో $1 trillion ఎకానమీ చేయాలి, తర్వాత 2047లో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. దీనివలన ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దీనివలన ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో అది అవుతుందని చెప్పి ఆ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా డావోస్ వెళ్ళి చాలామందితో చర్చించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తేవడం జరిగింది. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ సరిగా ప్రొడక్టివ్గా ఫ్రక్టిఫై కావాలనుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము టాటాస్ వారితో చర్చించి వారితో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఇంతకుముందు ఉన్న 65 ఐటీఐలు ఏదైతే ఉండేనో అవన్నీ కూడా టీఆర్ఎస్ టైంలో పాతబడిపోయినాయి. ఎక్కడ కూడా ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అన్ని పాత ఐటీఐలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఐటీ సంబంధించిన ఐటీఐసే ఉండేది. సో ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో దీంట్లో సరైన ట్రైనింగ్ కావాలని చెప్పి ఇవన్నీ ఐటీఐస్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 53 కొత్త టెక్నాలజీ సెంటర్స్ మారుమూరు ప్రాంతాలలో కూడా పెట్టాలి, అక్కడ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ 118 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన రాష్ట్రంలో స్థాపించడం జరుగుతుంది. దీనివలన ఏదైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వారికి అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ కోర్సెస్లో మేము ఏటీసీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అధ్యక్ష, దీనివలన దాంతోపాటు సుమారు 28,000 మంది ఈ ఏటీసీస్లో ట్రైన్ అవుతారు. మారుమూరు ప్రాంతాలలో కూడా ఎక్కడైతే అగ్రికల్చరల్ ట్రైనింగ్ అవసరమో ఆ ఇక్రిసాట్తోని భారత్ కృషి కేంద్రంతో వాళ్ళందరితో చర్చించి కొత్త కోర్సెస్ ఎక్కడైతే మారుమూరు ప్రాంతాలలో అవసరమో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కొత్త ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏదైతే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అక్కడ అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ ట్రైన్ అవుతున్నారో వారికి కూడా సరిగా మంచిగా ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి వారికి అని చెప్పి 2,000 రూపాయలు స్టైఫండ్ వారికి శాంక్షన్ చేయడం జరిగింది. జూన్ 2 నుంచి వాళ్ళందరికీ కూడా ఈ స్టైఫండ్ వలన వారికి ఏ కష్టాలు లేకుండా వచ్చి మంచిగా ట్రైనింగ్ చేసుకొని మన దేశంలోనే బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ అవుతుందంటే అది తెలంగాణలో అవుతుంది. అధ్యక్ష, సో ఈ ఏటీసీస్ వలన మన యువతులకు ఎవరికైతే ట్రైనింగ్ అవసరమో ఇక్కడ మన రాష్ట్రంలో సరైన ట్రైనింగ్ కలుగుతుంది. అధ్యక్ష, దాంతోపాటు ఈసారి బడ్జెట్లో టామ్కామ్ అని ఒక సంస్థ ఎక్కడైతే ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్లో వారికి సరైన స్కిల్ ట్రైనింగ్ కావాలి, లాంగ్వేజ్ ట్రైనింగ్ కావాలి, బయట దేశాల్లో వెళ్ళినప్పుడు వీరందరూ కూడా సరిగా అక్కడ కల్చర్ ఇక్కడనే వారికి ట్రైనింగ్ ఇప్పించి వారు అక్కడ పోయిన తర్వాత వారి జీతాలు మంచిగా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి టామ్కామ్లో కూడా ఈసారి బడ్జెట్లో సుమారు 90 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసము ఇంకా అక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ రావాలని చెప్పి ఒక 30 కోట్ల రూపాయలు దానికోసం కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అధ్యక్ష, చాలామంది జర్మనీ నుంచి, జపాన్ నుంచి నర్సెస్ కోసం వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రీస్ నుంచి వారికి మేసన్స్, ఇంకా మన యుఏఈ కంట్రీస్లో నుంచి అక్కడ లేబర్ పొటెన్షియల్ ఏదైతే అవసరమో అవి కూడా చాలామంది మా టామ్కామ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉందని చెప్పి మేము వారందరినీ కూడా ఈ టామ్కామ్లో ట్రైన్ చేస్తున్నాం. అధ్యక్ష, వచ్చే నెల మా సెక్రటరీ మేమందరం కూడా టామ్కామ్ డెలిగేషన్ జర్మనీకి పోతుంది. అక్కడ కూడా వారితో అండర్స్టాండింగ్తో ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అండర్స్టాండింగ్లో ఒక
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వారితో చేయబోతున్నాం అధ్యక్ష. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీతో పాటు గిగ్ వర్కర్స్ బిల్ ఇప్పుడే ఈరోజు మీరందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. టుమారో గిగ్ వర్కర్స్ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దాని డీటెయిల్స్ అన్నీ కూడా రేపు చెప్తాం అధ్యక్ష, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. కానీ చాలామంది ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అందరు కూడా గిగ్ వర్కర్స్ గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ రాహుల్ గాంధీ గారు వారు భారత్ జోడో యాత్రలో చేసినప్పుడు గిగ్ వర్కర్స్తో వారితో మమేకమై మీ అందరికీ కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ తెలంగాణలో కూడా గిగ్ వర్కర్స్కి మంచి చట్టం తీసుకురావాలని చెప్పి మేము రేపు ఈ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. తర్వాత మన సభ్యులు జుల్ఫికర్ అలీ గారు వారు మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారని చెప్పి వారు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 4,32,000 మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో రిజిస్టర్ అయినారు. వీళ్ళందరికీ కూడా ఈ ఏటీసీస్ ద్వారా ఏదైతే టెక్నాలజీ సెంటర్స్లో వీళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి ట్రైనింగ్ చేసి వీళ్ళందరికీ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో ఆ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రంగమయ్య గారు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి మాట్లాడారు. జుల్ఫికర్ గారు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వారు అభినందించారు. మేము కూడా ఇదే ఒక ఆలోచనతోని మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇంకా కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కావాలని. సో మేము కూడా ఆ ఆలోచన ఈ తక్కిన అన్ని సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాంట్లో కూడా దృష్టి పెడతాం అధ్యక్ష. సాంబశివరావు గారు మాట్లాడేటప్పుడు 2 విషయాలు మాట్లాడినారు. ఒకటి లేబర్ కోడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అని చెప్పి వారు కట్ మోషన్ పెట్టడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చర్చిస్తుంది, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాం. తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ గురించి మీరు మంచి సజెషన్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు సుమారు 2 లక్షల మంది లేబర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా పెన్షన్ అన్నా ఏదన్నా ఒక ఏదైతే బెనిఫిట్ కల్పించాలో మీరేదైతే సూచన ఇచ్చినారో దాని గురించి కూడా ఆలోచిస్తాం. తర్వాత హరీష్ రావు గారు కట్ మోషన్లో సిగాచి ఇండస్ట్రీస్లో ఎంతమందికి కంపెన్సేషన్ వచ్చిందని చెప్పి వారు ప్రశ్న వేశారు అధ్యక్ష. దాంట్లో 24,51,00,000 రూపాయలు ఆల్రెడీ కంపెన్సేషన్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. అది సుమారు 50 నుంచి 70% వరకు కూడా కొందరి వర్కర్స్కి 50%, కొందరు వర్కర్స్కి 70% ఇవ్వడం జరిగింది. నేను కూడా వారి మేనేజ్మెంట్కి పిలిచి చర్చించి మీరు తొందరగా ఏదైతే మాట ఇచ్చినారో ₹1,00,00,000 ఇస్తానని మాట ఇచ్చినారో తొందరగా అమలు చేయాలని చెప్పి మేనేజ్మెంట్ పైన కూడా మేము ప్రెషర్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రశ్న వారు వేశారు, ఈ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ గురించి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారని చెప్పి ప్రశ్న వేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే 6 లక్షలు ఉండనో దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది. తర్వాత అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కూడా 46 లక్షల మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. వారికి 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత డిసెబిలిటీ రిలీఫ్ కూడా ₹1,00,000 ఉంది. కానీ మొన్న బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు ఒక ఇన్సూరెన్స్ ఇందిరమ్మ జీవన్ బీమా ఒక ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే సుమారు 1,15,00,000